సోనమ్మ, శ్రీ గణేశుడు చంద్రుడు శాపం కథ చెప్పుకుందామా? ఒకరోజు వినాయకుడు ఎంతోమంది భక్తులు ఇచ్చిన ప్రసాదం నైవేద్యం అన్నీ తిన్నాడు. అతని పొట్ట బాగా తిండి తినడంతో ఎంతో గుండ్రంగా మారింది. అతిగా తిన్న గణేశుడు తన మూషిక వాహనంపై కూర్చొని ఇంటికి వెళ్తున్నాడు. అప్పటికి రాత్రి పౌర్ణమి కావడంతో చంద్రుడు అల్లకల్లోలంగా ప్రకాశించుతూ ఆకాశంలో వెలుగుతున్నాడు. అప్పుడే చంద్రుడు గణేశుని చూసి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? చంద్రుడు గణేశుడిని చూసి ఇలా అన్నాడు, ఇంత పెద్ద పొట్ట చిన్న ముష్కంపై ఎక్కి అలా ఎలా దూరుతున్నావు? ఇది ఎంత హాస్యంగా ఉంది అని గర్వంతో నవ్వాడు. చంద్రుడిని నవ్వు గమనించిన పార్వతీదేవి కోపంతో ఇలా అన్నది, ఓ చంద్రుడా, నీవు గర్వంతో నా కుమారుడిని అవమానించావు. అందుకే నేను నిన్ను శపిస్తున్నాను. ఇకపై నిన్ను చూసిన వారికి అపశకునం కలుగును. శాప ఫలితం. ఈ శాపం వల్ల చంద్రుడు చాలా బాధపడ్డాడు. వెంటనే పార్వతీమాత పాదాలకు నమస్కరిస్తూ క్షమాపణ కోరాడు. పార్వతీమాత దయతో ఇలా అన్నది, సరే, నా శాపాన్ని పూర్తిగా తొలగించను, కానీ వినాయక చవితి రోజు నిన్ను చూసిన వారు అపశకునానికి గురవుతారు. ఇది వారికి చిన్న శిక్షగా ఉంటుంది. అందుకే అప్పటి నుండి వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు అనే నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని చంద్ర దర్శన నిషేధం అని అంటారు. బాగుందా కథ సోనే?